హ్యాపీ బర్త్డే ఈరోజు. నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. హ్యాపీ బర్త్డే మును. సర్వాంగే సౌమ్యలక్ష్మి. అయిపోయి రావట్లేదే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు. వెళ్ళిపో. సారీ సార్. ఎందుకు? ఎందుకంటే హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ఈరోజు. నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. జును, స్కూల్కి ఎందుకు వెళ్ళావు నువ్వు? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నాకు స్కూల్ లేదు కదా. ఎందుకు లేదు? స్కూల్ అందరికి ఉంది, నీకు కూడా ఉంది. నువ్వు ముందు పడ్డాయి కాబట్టి పోలేదు. నువ్వు స్నానం చేసావా? చేసావా చేయలేదా? గుడికి వెళ్దాం మరి. ముందు తీసుకెళ్ళి ఇంకా బిగ్. సరే, మనం ముందు లేవా సర్ప్రైజ్ ఇద్దామా? హ్యాపీ బర్త్డే సర్ప్రైజ్ ఇద్దామా? వావ్, సో మెనీ బెలూన్స్ ఇటు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? Meanwhile, బ్లాక్ కలర్ బెలూన్స్ లేవు బేటా. మొన్న తీసుకురా, మొన్నకి సర్ప్రైజ్ అని చెప్దాం. ఓకే, నువ్వు ఆడుకుంటున్నావు ఏంట్రా? మొన్న జున్ను, నువ్వు ఆడుకుంటున్నావు ఏంటి? a few moments later. హ్యాపీ బర్త్డే మును. Happy birthday. आज पिजामा पकड़ के बैठे. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. అయ్యో, Fantastic, superb, mind-blowing, unbelievable. హ్యాపీ బర్త్డే. और मैं హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే జున్నుకి. నేను కిస్ పెట్టి చెప్తాను. నువ్వు ఫస్ట్ హ్యాపీ బర్త్డే అని చెప్పాలి. ఆకేస్తున్నాడు వాడు. హ్యాపీ బర్త్డే కన్నా. తమ్ముడు కోసం సర్ప్రైజ్ తీసుకున్నాం కదా, సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకురాపో, బయట ఉంది. మా చిన్నోడి ఫస్ట్ బర్త్డే అంటే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉండాలి కదా. మరి ఈ ఏజ్లో ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది? టంటడాయ్, వాడికి లవ్ ల్యాబ్ ట్రై సైకిల్ గిఫ్ట్. వీడైతే సూపర్ హ్యాపీ. సైకిల్ చూడగానే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాడు. ఈ లోపల వాళ్ళ అన్న కూర్చున్నాడు, జున్నుగాడు కూర్చునేసాడు సైకిల్ మీద. ఇంకా జున్నువే బయటికి తీసుకెళ్ళి నేను తమ్ముడిని తిప్పుతాను అని చెప్పేసి ఇంకా బర్త్డే రోజు వాడిని బయటికి తీసుకెళ్ళి తిప్పుతున్నాడు అనమాట.
ఈ ట్రైసైకిల్ నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఇది లవ్ ల్యాప్ ఎలిగెంట్ లైట్ కిడ్స్ ట్రైసైకిల్ అనమాట. దీనికి పుష్ బార్ కూడా వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందనంటే వెనకాల మనం ఒకరు పుష్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఎందుకు అంటే దీనికి పేరెంటల్ హ్యాండిల్ ఇచ్చారు కాబట్టి ఇది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకు అంటే దీనికి అడ్జస్టబుల్ నాబ్ ఒకటి ఇచ్చారు. సో ఇదంతా కూడా మెటల్ ఫ్రేమ్ అండ్ అలాగే కాలు పెట్టుకోవడానికి పెడల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి యాంటీ స్లిప్ పెడల్స్ అనమాట. సో ఇది 1.5 years నుంచి 5 years వరకు యూజ్ చేయొచ్చు. అంటే అప్ టు 25 kgs వరకు కెపాసిటీ అనేది క్యారీయింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. అండ్ ఇది ISI సర్టిఫైడ్. బేబీస్ని ఇందులో కూర్చోబెట్టిన తర్వాత మనకి బెల్ట్ కూడా ఇస్తారంటే ఇది 3-point సేఫ్టీ హార్నెస్ కాబట్టి కింద పడకుండా ఆ సేఫ్టీ అనేది ఉంటుంది. సో బేబీస్కి సేఫ్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో హ్యాండిల్ దగ్గర రింగ్ బెల్ కానీ ఫ్రంట్ స్టోరేజ్ బాస్కెట్స్ అండ్ ఫ్రంట్ వీల్స్ కూడా బిగ్ వీల్స్ ఇచ్చారు అండ్ బ్యాక్ స్టోరేజ్ బాస్కెట్ ఇచ్చారు. మా చిన్నోడైతే రైడ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. సో వాడు 1 year కాబట్టి వాడికి ఫుట్ రెస్ట్ అనేది కంపల్సరీ అనమాట. అంటే పెడల్స్ దాకా కాళ్ళు అందట్లేదు కదా, సో అందుకే ఫుట్ రెస్ట్ అనేది ఇచ్చారు కదా. ఎంచక్క దాని మీద కాలు పెట్టుకొని హ్యాపీగా మనం వెనకాల నుంచి ఈ సైకిల్ని పుష్ చేస్తూ ఉంటే వాడు సైట్ సీయింగ్ అంతా మొత్తం ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికైతే ఈ సైకిల్ చాలా నచ్చింది. అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నాకైతే ఎల్లో కలర్ చాలా నచ్చింది. బ్లాక్ ఉంది అండ్ రెడ్ కూడా ఉంది. బట్ మై ఫేవరెట్ ఈజ్ ఆల్వేస్ ఎల్లో. అలా మా చిన్నోడితో మార్నింగ్ వాక్ కానీ ఈవినింగ్ వాక్ కానీ అలా ఎంజాయ్ చేయొచ్చు. జున్ను కూడా తమ్ముడిని బయటికి తీసుకెళ్తాను ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాడు. సో నాకైతే ఈ సైకిల్ చాలా బాగా నచ్చింది. వాడి బర్త్డే గిఫ్ట్ వాడికి నచ్చినందుకు హ్యాపీగా ఉంది. సో మీరు కనుక ఈ లవ్ ల్యాప్ ఎలిగెంట్ లైట్ కిడ్స్ ట్రై సైకిల్ విత్ పుష్ బార్ తీసుకోవాలి అని అనుకుంటే నేను ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. సో గో చెక్ ఇట్ అవుట్ గైస్. గుడికి వెళ్దాం మనమా? మా చిన్నోడు రెడీ, టెంపుల్కి వెళ్తున్నాము. నిద్ర వస్తుంది సార్. టెంపుల్కి వెళ్ళాక లేపుతాను. జున్ను రెడీయా? జున్ను వెళ్దామా? లెట్స్ గో. మున్ను బర్త్డే. సో మున్ను బర్త్డేకి మా వాడు చూడు బెలూన్స్ అన్నీ కూడా. ఆ బెలూన్స్ ఎవరు రూపారు? అన్ని జున్నువే. చూడు నువ్వేనా? అంత స్ట్రాంగ్ ఉన్నావా నువ్వు? సూపర్ అసలు చూడు. ఇది జున్ను, ఇది మున్ను. చిన్ని కింగ్, పెద్ద కింగ్. दक्षिणा परिवहन्ति दक्षिण दिग्भागे धर्मराजो देवता दिग्भागे कुबेरो देवता कुबेर प्रसादात् तासामे सापरा भवति तस्यै सापरा भवति तस्योत्तरा भूयसे निखिल गुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः त्वयतु विजयताम् राज्यलक्ष्मीः श्रीर्वर्चस्वमायुष्यमाराज्यमामेध शोभामानं महीयते. మున్నులు హాయ్ జున్నమ్మా. జున్ను ఎలా జరిగింది నాన్న దర్శనం? బాగా జరిగింది కదా. అందరూ సహకరించారు, బాగా చదువులే సహకరించారు. తెలుస్తుంది పాపం వాడికి. హే చిన్ను, జున్ను బర్త్డే కదా, జున్ను బర్త్డేకి మున్ను బర్త్డేకి జున్ను సర్ప్రైజ్. చిన్ను కూడా గిఫ్ట్. స్లోగా జిన్ను నీకే అది. పుష్పరాజ్ మున్ను బర్త్డేకి చిన్న గిఫ్ట్. బాగుందా? పక్క
అయిపోయి. పప్పా కాదురా, మమ్మీ తీసుకుని వచ్చారు నీకు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా క్రెడిట్ అంతా పప్పాకే. బ్లాక్ అండ్ రెడ్ బాగుందా మరి? ఒక్క నిమిషం ఆగు. రావట్లేదే అంటే ముందుకు లాగా అయితే వస్తుంది. కమాన్ జున్ను. మున్ను బర్త్డే కూడా జున్ను గిఫ్ట్ వచ్చింది. మున్నుకి కదా గిఫ్ట్ రావాలి, జున్నుకి ఎందుకు వచ్చింది గిఫ్ట్ అసలు? మళ్ళీ టైం నమ్మను, నా టైమింగ్ నమ్ముతా. మళ్ళీ వావ్, జున్ను నాకు ఇస్తావా? ఇవ్వవా? సరే నేను వెళ్తాను. జున్ను మా ఇద్దరం వెళ్దాం తిందా, ఓకేనా? నేను ట్రై చేస్తాను. ఓకేనా బాబు? స్లో ఓ లైట్స్ వస్తుంది చూసావా? చూడు లైట్ వస్తుంది నువ్వు చేసినప్పుడు లైట్. వావ్ ఓ బ్రేక్ పనిచేస్తుందా? చెప్పు మరి. థ్యాంక్ యూ పప్పా. లైట్ వస్తుంది. కేక్ చాలా బాగుందిరా. చాలా బాగుంది, చూస్తూనే బాగుంది. హ్యాపీ బర్త్డే. 1 2 3 సో వీళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ బర్త్డేకి ఉండట్లేదు. సో మా జున్నుగాడు ఏదో తెస్తున్నాడు. కరెక్ట్ గా ఇచ్చాడా? చూడు గిఫ్ట్ ఎలా ఉందో, అనిల్ గిఫ్ట్ ఎలా ఉందో చూసి చెప్పు. ఇద్దరిలో ఎవరి గిఫ్ట్ బాగుందో చెప్పు. అది కాఫీ తాగవు కదరా నువ్వు, ఏం చేద్దాం మరి? చాలా బాగుంది అంతేరా? కానీ అన్నిటికన్నా పెద్ద గిఫ్ట్ ఏంటంటే మొన్న మా కేక్ తిన్నాడు. కాఫీ తాగదు కదా, చూస్తాను ఒకసారి. పని చేసేవి అవి, పని చేసినాయి అన్ని. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు. వెళ్ళిపో. సారీ సార్.
సరే నాని కూడా ఎలాగో నేనే వాడుకుంటానే. మీరిద్దరు కాఫీ నేనేం లేదా ఈ స్క్రిప్ట్ రాసి బుక్ లేదు ఏం కాదు. చెప్పు, నీ గిఫ్ట్ కూడా ఇప్పుడు ఇచ్చేయమంటావా? చేసుకోండి కాదు, వాళ్ళిద్దరు బుడ్డి బుడ్డి పేరు, నీ పెద్ద పేరే. బాటిల్ మొత్తం ఉంటుంది. స్క్రిప్ట్స్ వాడుకోవచ్చాక స్క్రిప్ట్స్ అని రాసింది. నీది వచ్చా బ్రో నీకు? రెండు అయిపోతే పెన్ అయిపోతే నాది పట్టట్లేదు. నేను పెడతా.